Hey guys, this is Manoj. Hope you guys are doing good. ఈరోజు మనం వర్కౌట్ అమెచర్ ఒలింపిక్ అథ్లెట్తో చేయబోతున్నాం. సో ఈ ప్రో పేరు వచ్చేసి వంశీనాయుడు, తిన్న మా కజిన్ బ్రదర్ అనమాట. సో తిను వచ్చేసి ఇప్పటి వరకు మిస్టర్ విశాఖ, ఎన్పిసి, ఇంకా అమెచర్ ఒలింపిక్ అథ్లెట్ కూడా. సో ఈరోజు మనం తినతో వర్కౌట్ చేయబోతున్నాం. వర్కౌట్ ఏంటి ఈరోజు ఆర్మ్స్ వర్కౌట్ సార్. ఆర్మ్స్ వర్కౌట్ ఎన్ని వేరియేషన్ మొత్తం? 6 వేరియేషన్స్. ఓకే, సరే. మరి ఈరోజు ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ పుషప్సే కదా, 3 సెట్లు, 3 సెట్స్, 20 reps. మనం చేసే 6 వేరియేషన్స్. ట్రైసెప్ 3, బైసెప్ 3. ఓకేనా? కొంచెం హెవీగా పుష్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు లిమిట్స్. ఓకే, ఎన్ని రిపిటేషన్లో చెప్పు? నవ్వుతావేంటి? వీడియో ఆన్ చేస్తాను నేను. సెకండ్ వేరియేషన్ వచ్చేసి బైసెప్ కేబుల్ కర్ల్. ఓకే, బాడీ పోస్టర్ ఎప్పుడు కూడా స్టిఫ్గా పెట్టుకోవాలి. మజిల్ మైండ్ కనెక్షన్తో చేసుకో, నువ్వు అలా నొక్కకో. జస్ట్ మజిల్ ఫీల్ అవుతున్నా అంతే. ఇదెందుకు పైకి లేపో, ఇదెందుకు లేపలేదు, వీడియోలో కనపడిస్తానే కదా. ఇంచు అప్పుడే చాలు. కంట్రోల్ రిప్స్ ఎప్పుడు ఇంపార్టెంట్. నువ్వు వాడు దొబ్బుతానంటే అవ్వదు. సీరియస్గా చేసింది ఫాస్ట్గా చేసిన మాత్రం నేను రాదు. ఇది చిన్న పెంట పెట్టు. ఓకే, ఆర్మ్ కంప్లీట్గా పోస్టర్ లైన్ వెళ్ళదు, కంప్లీట్గా రిలీజ్ చేయి. అలాగని ఎల్బో బ్యాక్ వెళ్ళకూడదు, అంతే. లోస్ చాలామంది ఏం చేస్తున్నారంటే స్టార్టింగ్ జిమ్కి వచ్చిన వెంటనే క్రియేటిన్ ఉంటుంది కదా, అది తీసుకుంటే వాళ్ళ బాడీ వచ్చేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు. ఎటువంటి డైట్, వర్కౌట్, రికవరీ లేకుండా ఒక క్రియేటిన్ తాగితే వచ్చేస్తుందని ఒక మ్యాజిక్ సప్లిమెంట్లో ట్రీట్ చేస్తున్నారు. దాని గురించి నీ 7 years ఎక్స్పీరియన్స్లో ఒక సజెషన్ బిగినర్స్ ఏంటంటే క్రియేటిన్ వాడేస్తే బాడీ వచ్చేస్తుంది ఆ సంథింగ్ ఎల్స్ ఏదేదో అనుకుంటారు తప్ప, కానీ దానివల్ల ఏం బాడీ రాదు. అదేంటంటే ఫస్ట్ మన మెటబాలిజం రేట్ని హై చేయడానికో ఆర్ ఇంటెన్సిటీ హై చేయడానికో, లేకపోతే ఆ టైంకి బాడీ నువ్వు సర్టెన్ ప్రాపర్గా బాడీకి ప్రోటీన్ ఇంటెక్ మొత్తం మైక్రోస్ అంతా బాడీకి ఇంటెక్ పర్ఫెక్ట్గా వెళ్తుంది అనిపిస్తే అప్పుడు అది యూజ్ అవుతుంది. ఎలా? నీకు రికవరీ అవ్వడానికి, మజిల్ రికవరీ కోసం. అదర్వైజ్ నువ్వు క్రియేటిన్ యూజ్ చేసేస్తే నీకు బాడీ వచ్చేస్తుంది అనేది పెద్ద బూత్ ఫిట్నెస్లో అనేది. ఓకేనా? సో స్టాప్ యూజింగ్ బిగినర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ మాట్లాడితే క్రియేటిన్ బాటిల్ పెట్టేసుకుంటున్నారు ఈ ప్రమోషన్స్ వీటి వల్ల. మోస్ట్లీ అది ఫస్ట్ తగ్గించండి, ప్రమోషన్స్ చేసుకోండి. బట్ ఏంటంటే మెయిన్లీ చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్ మోస్ట్లీ యూజ్ చేయకుండా ఇంటర్మీడియట్ లెవెల్ కొంచెం నీకు మజిల్ గ్రోత్ అయినంత వరకు నువ్వు ప్రాపర్గా డైట్ అది ఫాలో అయ్యి మజిల్ గ్రోత్ అయినంత వరకు అప్పుడు యూజ్ చేసుకో. అది కూడా సర్టెన్ ఇన్ని గ్రామ్స్ అని ఉంటుంది. సో దాన్ని బట్టి నువ్వు వెళ్ళొచ్చు. ఫస్ట్ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి, ప్రాపర్ స్లీప్ పెట్టుకోండి, ప్రాపర్ వర్కౌట్ ప్యాటర్న్ అనేది పెట్టుకోండి, సర్టెన్ ఇంత టైం అనేది ఫుల్ఫిల్ చేసుకోండి డేలో. సో అప్పుడు తర్వాత మీకు సర్టెన్ బాడీ ప్రొపోర్షనాలిటీ బట్టి ఒక క్రియేటిన్ లెవెల్స్ అనేవి చూసుకొని చెక్ చేసుకొని దాన్ని బట్టి యూజ్ చేయాలి. ఓకే, థర్డ్ వేరియేషన్ కదా. ఏంటి థర్డ్ వేరియేషన్? నేను చెప్పు. కేబుల్ ట్రైసెప్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. పర్ఫెక్ట్. 4x15 అంతే కదా. రిపిటేషన్స్ అనేది మజిల్ బట్టి దాన్ని బట్టి చెప్తున్నాం, కానీ బట్ ఏంటంటే కంట్రోల్ రిప్ ఎవరైనా. ఇప్పుడు నేను కొంచెం వెయిట్ వేసాను, బట్ కంట్రోల్ రిప్ కావాలి మనకి. థర్డ్ సెట్ కాబట్టి ఇది 15 reps రావాలా, లేకపోతే ఒక మోడరేట్ వెయిట్ పెట్టుకుని 6 to 8 reps కంట్రోల్గా వచ్చినా చాలా కంట్రోల్గా చేసుకోవచ్చు, పర్లేదు. సెట్ ఏంటి నీకు పోస్టర్ ఎగ్జాక్ట్గా అలవాటు అయితే అప్పుడు నువ్వు వెయిట్ లిమిట్ పుష్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ నువ్వు నాన్ మోడరేట్ వెయిట్స్తో కంట్రోల్ రిప్స్ పర్టికులర్ రిపిటేషన్స్ ఉంటే సరిపోతుంది. కంట్రోల్ ఎల్బో క్లోజ్. ఓకే, బైసెప్కి సెకండ్ వేరియేషన్ ప్రీచర్ కర్ల్. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే చెప్పు. కంట్రోల్గా డౌన్ చేయరు, అండ్ సెకండ్ థింగ్ షోల్డర్ మూవ్ చేస్తారు పుల్ చేసే టైంలో. సో కంట్రోల్గా డౌన్ చేసుకొని ఎల్బో రేంజ్ కంప్లీటెడ్ క్లోజ్ అయినంతవరకే, ఎల్బో ఎప్పుడు కూడా హైక్ అవ్వకూడదు. ఓకే ఓకే, ట్రైసెప్ సెకండ్ వేరియేషన్. ట్రైసెప్ పుష్ డౌన్. కంట్రోల్. థర్డ్ వేరియేషన్ బైసెప్ హ్యామర్ కర్ల్. డంబుల్ ఎప్పుడు కూడా ఇప్పుడు నువ్వు పట్టుకున్నా చూసా పైన సెంటర్లో కాకుండా గ్రిప్ పైన పట్టుకుంటే కంప్లీటెడ్గా మన హ్యామర్ మీద వెళ్తుంది. డంబుల్ బైసెప్ కంప్లీట్ బైసెప్ మీద యాక్టివేట్ అవుతుంది. సో అలా కాకుండా సెంటర్లో పట్టుకుంటే మాత్రం ఫోర్ ఆర్మ్ మీద వెళ్తుంది ఓవర్లోడ్. ఓకే,
400 grams of rice, cooked rice, okay? Plus 280 grams of grilled chicken. ఓన్లీ బ్రెస్ట్ పీస్, ఓకే? అందులో అయితేనే మీకు ప్యూర్ ప్రోటీన్ వస్తుంది, కంప్లీటెడ్ మనం అనుకునే ప్రోటీన్. చికెన్ ద్వారా అంత ప్రోటీన్ వస్తుందా, కంప్లీటెడ్ అది బ్రెస్ట్ పీస్లోనే వస్తుంది. లెగ్ పీస్లో కూడా వస్తుంది, బట్ దానికంటే కొంచెం క్యాలరీ ఒకటి ఎక్కువ. ఓకే, వర్కౌట్ అయితే అయిపోయింది ఈరోజు. బెంచ్ డిప్స్తో ఎండ్ చేసాం. బెంచ్ టిప్స్తో ఎండ్ చేసాం, అది వీడియో తీయడం అవ్వలేదు. సో ట్రైసెప్. దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు? దీన్ని బట్టి ఒక బాడీ బిల్డింగ్ చేయాలంటే జిమ్లో ఎలా పడితే అలా చేయకుండా చేసే ప్రతి రెప్ ప్రతి సెట్ మైండ్ మజిల్ కనెక్షన్తో చేయాలి. రికవరీ ఆన్ పాయింట్ ఉండాలి, డైట్ ఆన్ పాయింట్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు మనం సప్లిమెంట్స్ యూస్ చేసినా ఒక యూజ్ ఉంటుంది. ఇవేమి లేకుండా ఎన్ని సప్లిమెంట్లు యూస్ చేసినా మన బాడీ అనేది గ్రోత్ అవ్వదు, అంతే కదా? ఓకే. ఇందులో నేర్చుకునేది ఏంటంటే ఏ సెట్ చేసినా ఏం చేసినా వెయిట్ ఎక్కువ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రతి సెట్ మైండ్ మజిల్ కనెక్షన్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫామ్తోనే మనం వారం వారం వెయిట్ పెంచుకుంటే వెళ్ళాలి తప్ప ఒకేసారి వెయిట్ వేసుకుని వర్స్ట్ ఫామ్ డ్రైవ్ చేయకూడదు. ఓకే, అది నేను నేర్చుకున్నాను. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్. మళ్ళీ ఇంకా చెప్తారు భయ్, నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రాబోతున్నాం.